కీర్తనల గ్రంథము 80వ కీర్తన. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవల యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రక్షించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్ని జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసితివి? అడవి పంది దాన్ని పెకిలించుచున్నది. పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకునిన కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకునిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము.